నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు నారాయణ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విభాగానికి స్టూడెంట్ ఎల్ఈడి కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ కె సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా విధానంలో ఇటువంటి కార్యక్రమాలు పారదర్శకతను పెంచుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి త్రైమాసికంలో జరిగిన పాఠాలను విద్యార్థులు బోధనోపకరణాల సహాయంతో తమ తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల సహాయం లేకుండా వివరించారు. ఇప్పటివరకు నేర్చుకున్న పాఠాలను తమ పిల్లలు వివరించడం పట్ల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేవలం నారాయణ విద్యా సంస్థలు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని వారు అభినందించారు. కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా నారాయణ విద్యా సంస్థల ఎస్జిఎంపి రామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ప్రశంసించారు. ఆర్ఎస్ సురేష్, ఆర్ఎండి హెడ్ మరియా పాట్రిక్, కోఆర్డినేటర్ రాణి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మాజీ ఏఎంసీ డైరెక్టర్ పెనుమంట గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంటా వీర వెంకట శ్రీనివాస్ మాతృమూర్తి గంటా రామసీత బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆమెకి ఇద్దరు కుమారులు, భర్త రామతులసిరావు ఉన్నారు. కుమారుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నారు. మృత్యువార్త వినగానే ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ గంట కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. రామసీత మృతదేహంపై పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు. తెలుగుదేశం మండల అధ్యక్షులు వెలగల బుల్రామరెడ్డి, మండల కస్టడీ ఇన్ఛార్జి చింతవల్లి రామకృష్ణ, నారాయణశెట్టి వెంకటేష్, ఎస్సీసీఎల్ నాయకులు సన్నమండ సుధాకర్, తేతల గుర్రెడ్డి, మాజీ సర్పంచ్ గండి వెంకట శ్రీనివాసరావు, ఎర్ర రాధే గోపాల్, సొసైటీ అధ్యక్షులు ఎం సురేష్, కండివేడి శ్రీనివాస్ తదితరులు రామసీత మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పోటీలలో పరిమెల్ల అంగన్వాడీ కేంద్రం 3వ వర్కర్ సింగళూరు వరలక్ష్మి కుమార్తె, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కస్బాపెంటపాడులోని 9వ తరగతి చదువుతున్న చిరంజీవి సింగళూరి కోమలి సత్యశ్రీ ప్రథమ స్థానం సాధించి తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పాత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఎంఈఓ2టి రామకృష్ణ, పరిమళ సర్పంచ్ జీవి కోటేశ్వరరావు, పంచాయతీ డెవలప్మెంట్ అధికారి డి నాగదేవి అభినందనలు తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఏపీ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025 ఎగ్జిబిషన్ చక్కని వేదికగా దోహదపడిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను సాదరంగా ఆహ్వానించారు. రెండో రోజు లండన్ పర్యటనలో భాగంగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025లో పాల్గొన్న మంత్రి దుర్గేష్ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్నే ఎందుకు ఎంచుకోవాలి, ఏపీకి ఉన్న ప్రత్యేకలు ఏమిటి, ఏపీలో పెట్టుబడులు పెడితే ఎన్డీఏ ప్రభుత్వం కల్పించే రాయితీలు ఏమిటన్న విషయాలను అక్కడికి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులతో పంచుకున్నారు. ఏపీ స్టాల్ ద్వారా పర్యాటక రంగం అమలు చేస్తున్న నూతన పర్యాటక పాలసీ విధానాలను, పర్యాటక హోదా కల్పన తదితర అంశాలను కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా ఏపీకి వచ్చి పర్యాటక ప్రదేశాలను చూడండి, రాష్ట్ర సహజ సౌందర్యాన్ని ఆస్వాదించాలని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో నిడదవోలు రూరల్ మండలంలోని కాటకోటేశ్వరం నుండి ఉనకరమిల్లి వెళ్లే ప్రధాన రహదారికి అధికారులు మరమ్మతులు చేపట్టారు. నాడు గుంతలమలమైన రహదారిపై ప్రయాణం చేయాలంటేనే భయపడే పరిస్థితి నుండి నేడు సాఫీగా ప్రయాణం చేసేలాగా మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు అధ్వానంగా మారిన ఆర్ఎండ్బి రహదారిని స్థానిక పంచాయతీ సహకారంతో సకాలంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. మంత్రి కందుల దుర్గేష్ స్పందనపై ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. గోదావరి ఘటన కోటిలింగాలపేట ఆ సమీపంలో నివాసం ఉంటున్న మత్స్యకారులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యలకు తాము పరిష్కారం చూపించడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గోదావరి వరదలు, తుఫాన్ నేపథ్యంలో గోదావరి లంకలో నివాసం ఉండే మత్స్యకారులను గోదావరి ఒడ్డుకు చేర్చి వారికి పునరావాసం కల్పించి వారికి భోజన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ చర్యల్లో భాగమని అన్నారు. ఈ వరదల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదన్న నిషేధం ఉన్న నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు గోదావరి నదిలో వరద ప్రవాహం తగ్గిన తర్వాత మత్స్యకారులు మళ్లీ లంకల్లోని వారి నివాసాలకు వెళ్లే సమయంలో మత్స్యకారులందరికీ బియ్యం, పంచదార, కందిపప్పు తదితర నిత్యావసర వస్తువులతో పాటు నగదును ప్రభుత్వం తరఫు నుంచి పంపించడం జరుగుతోందని తెలిపారు.
జిల్లాలో తక్కువ బరువు, తగిన ఎత్తు లేకపోవడం, బలహీన స్థితి వంటి సమస్యలు ఉన్న చిన్నారులపై అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గురువారం రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా శిశు సంరక్షణ విభాగం, శిశు సంరక్షణ సంస్థల పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల పోషకాహార స్థితిని క్రమం తప్పకుండా పరిశీలించి ప్రమాద స్థితిలో ఉన్న చిన్నారులను వెంటనే గుర్తించాలని సూచించారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలకు అదనపు పోషకాహారం, వైద్య పరీక్షలు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రమాద స్థితిలో ఉన్న చిన్నారులను ప్రత్యేక పర్యవేక్షణ ఉంచి వారి ఆరోగ్యాన్ని తరచూ సమీక్షించాలని సూచించారు. వినికిడి లోపం, మాటలు రాకపోవడం, ఆటిజం వంటి అభివృద్ధి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే తగిన చికిత్సల ద్వారా సమస్యలను తగ్గించవచ్చునని ఆమె పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో టీవీలు ఆన్ చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. బాల్య వివాహాలు జరగకుండా గ్రామ వార్డు స్థాయిలో అవగాహన పెంచి అలాంటి ఘటనలను పూర్తిగా నిరోధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీదేవి, లేడీ ఆర్గనైజర్ ఎం రాజ్యలక్ష్మి, ఇన్ఛార్జ్ జిల్లా శిశు సంరక్షణ అధికారి అనంత ప్రదీప్, బాల సంరక్షణ అధికారి జి క్రాంతిలాల్, లీగల్ కమ్ ప్రొవిజన్ అధికారి శ్రీ గౌరీ, శిశుగృహ మేనేజర్ సుమలత, ఓఎస్ అడ్మిన్ సౌజన్య, పిల్లలిల్లు సూపరింటెండెంట్ రోజారాణి, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ సూపరింటెండెంట్ నాగమణి, కేవీ స్టేట్ హోమ్ సీనియర్ అసిస్టెంట్ పోచమ్మ తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ 2026 కార్యక్రమంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం, పెండింగ్ ఫారాలను త్వరితగతిన పరిష్కరించడం, ఓటర్ల మ్యాపింగ్, బిఎల్ఓ గుర్తింపు కార్డుల పంపిణీ వంటి కీలక దశలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా నుండి జాయింట్ కలెక్టర్ ఎం మేఘస్వరూప్, డిఆర్ఓ డి సీతారామూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జనవరి 6 నుండి నవంబర్ 6, 2025 వరకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ నమోదు ఫారాల ప్రాసెస్ వివరాలను వివరించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో 6, 7, 8 ఫారాలకు సంబంధించి మొత్తం 20,344 ఫారాలు స్వీకరించగా 20,114 ఫారాలు పరిష్కరించడం జరిగిందని అన్నారు. ఇంకా 230 ఫారాలు వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. వీటిలో అనపర్తి 30, రాజనగరం 26, రాజమహేంద్రవరం సిటీ 28, రాజమహేంద్రవరం రూరల్ 55, కొవ్వూరు ఎస్సీ 18, నిడదవోలు 39, గోపాలపురం ఎస్సీ 34 ఫారాలు ఉన్నట్లు వివరించారు. బిఎల్ఓ, ఏఆర్ఓ, ఈఆర్ఓ స్థాయిల్లో తుది పరిశీలన జరుగుతుండగా చిరునామా ధృవీకరణ, పత్రాల లోపం వంటి కారణాలతో కొంత ఆలస్యం జరుగుతుందని చెప్పారు. వాటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం ద్వారా పెండింగ్ ఫారాలు పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మనమిత్ర వాట్సాప్ ఆధారిత సేవలపై డోర్ టు డోర్ ఆహ్వాన కార్యక్రమాన్ని నవంబర్ 7వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రతి శుక్రవారం జిల్లాలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కలెక్టర్ కీర్తి చేకూరి వివరాలు తెలుపుతూ ప్రతి కుటుంబం డిజిటల్ ప్రభుత్వ సేవలను సులభంగా వినియోగించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి పౌరుడు వాట్సాప్ ద్వారా సేవలు అందించే విధానం గురించి అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది శుక్రవారం రోజున ఇంటింటికి వెళ్లి వాట్సాప్ సేవల ప్రదర్శనను, క్యూఆర్ కోడ్ పంపిణీ, పాంప్లెట్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని కవర్ చేసి నమోదైన కుటుంబాల వివరాలను రికార్డ్ చేయాలని సూచించారు. గురువారం రాజమహేంద్రవరం శ్రీ కంటిపూడి రామారావు హై స్కూల్లో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణ, పాస్కో చట్టం 2012, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989, నల్సా మాదక ద్రవ్యాల నిషేధ పథకం 2025 పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలు సమాజాభివృద్ధికి అడ్డంగా మారతాయని, అవి చేయడం వల్ల బాలికల విద్య, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు స్నేహాల వల్ల లేదా పరిస్థితుల కారణంగా వాటి బారిన పడకూడదని సూచించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 నిబంధనలు వివరించిన ఆమె మాదక ద్రవ్యాలను కలిగి ఉండడం, సేవించడం, సరఫరా చేయడం, విక్రయించడం వంటి అన్ని చర్యలు క్రిమినల్ నేరాలని, వీటికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
వ్యసన బారిన పడిన వారు స్వయంగా సాయం కోసం ముందుకు వస్తే వారిపై ఎటువంటి నేర విచారణ ఉండదని, వారికి ఉచిత వైద్య సాయం అందించబడుతుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా నల్సా మాదక ద్రవ్యాల బాధితులకు న్యాయ సేవలు, మాదక ద్రవ్యాల నిషేధం 2025 పథకం అమలు జరుగుతోందని తెలిపారు. ప్రజలు ఎలాంటి న్యాయ సమస్యలు ఎదురైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అసిస్టెంట్ విలియం కేరీ, బి జగదీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ పివివి సత్యనారాయణ గురువారం విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో డిఎంఈ డాక్టర్ జి రఘునందన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, వైద్య సిబ్బంది బలోపేతం, ఆధునిక పరికరాల అందుబాటు, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో సేవల నాణ్యతను మరింత పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూపరింటెండెంట్ సమగ్ర వివరాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా డిఎంఈ మన్ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు డాక్టర్ పివివి సత్యనారాయణ తెలిపారు. రాజమండ్రివరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని 17 ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీ నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి డి విజయశ్రీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం యొక్క విశిష్టత, దానిలో పొందవచ్చున్న ప్రాథమిక హక్కులు, బాధ్యతలతో ఉందని అన్నారు. ప్రతి భారతీయ పౌరుడు రాజ్యాంగబద్ధంగా జీవించి సమాజానికి న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ విలువలు నిలబెట్టాలని తెలిపారు. జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎన్ఎస్విఎల్ నరసింహం మాట్లాడుతూ ఇటువంటి పోటీలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు ఉత్తమ పౌరులు ఎదగడానికి ప్రేరణ ఇస్తాయని చెప్పారు. పోటీలను ఎస్ వనుకుమార్, బి రామకృష్ణ, కె వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. న్యాయ నేతలుగా వై శివకుమారి, ఎస్ రమతి, శైలజ, బివి రమణ తదితరులు వ్యవహరించారు. రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కామర్స్ విభాగంలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుని పదవి కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్మెల్యేవిఎస్ నరసింహం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిగ్రీలో కనీసం 50% మార్కులు లేదా అంతకంటే ఎక్కువ సాధించిన వారు అర్హులని, రిటైర్డ్ అధ్యాపకులు అలాగే బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ నియామకం ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన నిబంధనలకు లోబడి ఉంటుందని అన్నారు. దరఖాస్తు సమర్పించడానికి ఆఖరి తేదీ నవంబర్ 7 శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకని, అర్హులైన అభ్యర్థులు తమ రెజ్యూమ్ను అర్హత ధృవీకరణ పత్రాలతో కలిపి కళాశాల కార్యాలయంలో దరఖాస్తు సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. ఇంటర్వ్యూ నవంబర్ 10వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకు కళాశాలలో నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ థర్మోకోల్ షీట్ లోడ్తో వెళ్తున్న లారీ కరెంటు తీగలకు తగిలింది. వెంటనే షార్ట్ సర్క్యూట్ అయి లారీ మొత్తం దగ్ధమైంది. ఏలూరు 3వ పట్టణ సిఐ కోటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈనాటి బంగారు మాట. అందం ముఖంలో ఉండదు, సాయం చేసే మనసులో ఉంటుంది. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.